నా పేరు శివకుమార్. మా అబ్బాయి పేరు రామ్ చరణ్. మాది విలేజ్ వచ్చేసి నేరేడుగం. ముందుగా మా బాబుకు కడుపు నొప్పి అనేది రావడం జరిగింది. అక్కడ నుంచి విలేజ్ నుంచి మక్తల్ హాస్పిటల్కి వచ్చాము. అక్కడ ఒకసారి డాక్టర్ చూసేసి అక్కడ చేయలేకపోయాడు. అక్కడ నుంచి మల్లికా హాస్పిటల్కి రిఫర్ చేసి ఇక్కడ వచ్చేసాము. ఇక్కడ మాకు ట్రీట్మెంట్ అనేది అవినాష్ రెడ్డి సార్ దగ్గర జరిగింది. ఆ సార్ వచ్చేసి చాలా మంచిగా చూసుకున్నాడు. 2-3 డేస్ లోపల బాబుకు చాలా వరకు క్యూర్ అయిపోయింది మొత్తము కంప్లీట్గా. ఇక్కడ ఉన్న ఆయమ్మాలు కానీ సిస్టర్లు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మమ్మల్ని చాలా కేర్ఫుల్గా చూసుకొని చాలా మంచిగా ట్రీట్మెంట్ చేసిండ్రు. మా తరపున హాస్పిటల్కి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే క్లోమ గ్రంథిలో వాపు రావడం. ఇది రకరకాల కారణాల వల్ల రావచ్చు. అయితే మోస్ట్ కామన్గా ఆల్కహాల్ వల్ల, అలానే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండడం వల్ల వస్తుంది. కొందరిలో రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్న, కాల్షియం ఎక్కువ ఉన్న, అలానే కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్స్ వల్ల, కొన్ని రకాల మందుల వల్ల కూడా ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. చాలా సందర్భాల్లో ఇది మందులతో తగ్గించవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఎక్కడైతే వాపు చాలా ఎక్కువ ఉండి అబ్డామెన్లో చుట్టుపక్కల ప్యాంక్రియాస్కి చుట్టుపక్కల ఉన్న వేరే ఆర్గన్స్లో కూడా వాపు వచ్చినప్పుడు, అలానే దీనివల్ల ఊపిరితిత్తులు కానీ కిడ్నీల మీద కానీ వాటి పనితీరు మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కొన్నిసార్లు మాత్రం సీరియస్ అవ్వచ్చు. ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ క్లోమ గ్రంథిలో వాపు వచ్చిందని మనం తెలుసుకోవడం ఎలా? మనం ఏదైనా కారణం చేత కడుపులో చాలా తీవ్రమైన నొప్పి వచ్చినప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించినప్పుడు కొన్ని సందర్భాల్లో ప్యాంక్రియాస్లో వాపుని గుర్తించగలుగుతాం. అలాంటప్పుడు ప్యాంక్రియాటైటిస్కి సంబంధించిన బ్లడ్ టెస్ట్స్ ఉంటాయి. అమైలేజ్ అండ్ సీరం అమైలేజ్ అండ్ లైపేజ్ అంటారు. వాటిని చేయించి ఈ నొప్పి ఉన్న వాళ్ళల్లో అమైలేజ్ లైపేజ్ పెరిగినప్పుడు, అట్లానే స్కాన్లో ప్యాంక్రియాస్ వాపు ఉందని మనకు తెలిసినప్పుడు దీన్ని అక్యూట్ ప్యాంక్రియాటైటిస్గా మనం గుర్తించవచ్చు. అయితే అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ డయాగ్నోజ్ అయిన తర్వాత మీరు వెంటనే మీ దగ్గరలోని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని సంప్రదించాలి. మనం ఈజీగానే నయం చేయవచ్చు. ప్యాంక్రియాస్లో వాపుకు సంబంధించి కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. అట్లానే సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐవి ఫ్లూయిడ్స్, ఆక్సిజన్ సపోర్ట్, యాంటీబయాటిక్స్ ఇలాంటివన్నీ ఉపయోగించి ఆ వాపుని తగ్గించి మనం నయం చేయవచ్చు. ఎక్కడైతే వాపు చాలా తీవ్రంగా ఉంటుందో, అట్లానే దాని యొక్క ఎఫెక్ట్ ఊపిరితిత్తుల మీద, కిడ్నీ మీద పడుతుందో అలాంటి వాళ్ళకు మాత్రం చాలా రోజులు ఐసీయూలో ఉండాల్సిన అవసరం కూడా రావచ్చు.